నమస్కారం. బొజ్జభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సార్, ఇప్పుడు ప్రజెంట్ సంస్కృతి ఏ విధంగా ఉంది అసలు మన దగ్గర? ఇప్పుడు ప్రజెంట్ సంస్కృతి ఏ విధంగా ఉంది భలే అడిగినావమ్మా. అంటే ఇప్పుడు ప్రజెంట్ సంస్కృతి అంటే ఏంటిది? ఇప్పుడు ప్రజెంట్ సంస్కృతి అమెరికాలో ఒక సంస్కృతి ఉంది, బ్రిటన్ లో ఒక సంస్కృతి ఉంది, చైనాలో ఒక సంస్కృతి ఉంది, మన పక్కనటువంటి పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో, శ్రీలంకలో ఒక సంస్కృతి ఉంది, భారతదేశంలో మరొక సంస్కృతి ఉంది. బట్ ప్రపంచంలో ఏ దేశంలో ఏ సంస్కృతి ఉన్నప్పటికీ కూడా మొత్తం ప్రపంచాన్ని పాలిస్తున్నటువంటి, శాసిస్తున్నటువంటి సంస్కృతి మాత్రం సామ్రాజ్యవాద సంస్కృతి, పెట్టుబడిదారి సంస్కృతి. ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి ఆ దేశం ఉన్నప్పటికీ కూడా మొత్తం దేశాలని ఇలా పెట్టుబడిదారి వ్యవస్థ లేదా సామ్రాజ్యవాద వ్యవస్థ సంస్కృతిని శాసిస్తుంది. అంటే సంస్కృతిని శాసించడం అంటే ఏంటి అని అంటే, సంస్కృతి ఒక సరుకుగా మారిందమ్మా. సంస్కృతి ఒక వ్యాపారంగా మారింది. సంస్కృతి తమ పెట్టుబడులకు, తమ దోపిడీలకు, తమ లాభాలకు ఒక వనరుగా మారింది. అదేంటండి సంస్కృతి అలా ఎలా మారింది అని మీరు అనొచ్చు, లేదా మన ప్రేక్షకులు కొందరు అనుకోవచ్చు. ఎలా అంటే, ఉదాహరణకి ఇంత ముందు మనం చెప్పుకున్నాం, పండుగలు ఉన్నాయి, అది మన సంస్కృతి కదా. లేదా దేవుళ్ళు ఉన్నారు, ఆయా సంస్కృతి కదా. కులం ఉంది, సంస్కృతి కదా. ఆచారం, సాంప్రదాయాలని, సంస్కృతులని మనం అనుకున్నాం కదా. ఈ రోజు నువ్వు ఏదైనా చూడు, ఇప్పుడు ఒక గుడిని చూడు, ఆ దేవుని బొమ్మలు నీ ఇంట్లో ఉంటాయి. ఆ బొమ్మలు ఎట్లా తయారైనాయి? రకరకాలుగా తయారైనాయి. అవి ఎవరు తయారు చేశారు? పెట్టుబడిదారుడు తయారు చేశాడు. అంతకుముందు ఒక రాయి బొమ్మలో ఏదో బొమ్మ గుళ్ళో ఉండేది, లేదా ఆ చెట్టు కింద ఉండేది. ఇక మనుషులు వాళ్ళ ఇంట్లో ఆ బొమ్మ చూసుకోవడానికి వీలు ఉండేది కాదు. కానీ సమాజం మారినా కొద్దీ ఆ బొమ్మ నీ ఇంట్లోకి వచ్చింది. అంతేకాదు, జేబులోకి వచ్చింది. అంతేకాదు, నీ సెల్లులోకి వచ్చింది. దేవుడి గుళ్ళో ఇంతకు ముందు పూజారి ప్రార్థనలు చేసేవాళ్ళు. ఇప్పుడు శాస్త్రాలన్నీ ఎలా చదువుతారు? ఫోన్లో కదా. అంటే ఏమైంది అంటే, సోషల్ మీడియాలో సుప్రభాతం వస్తా ఉంది, టీవీలో సుప్రభాతం వస్తా ఉంది. పెట్టుబడిదారుడు దేవుడు అనేటువంటి నీ ఆచారాన్ని, నీ సాంప్రదాయాన్ని సరుకుగా మార్చేసి తన వ్యాపారం చేస్తున్నాడు. అర్థమైందా? నీకు డ్రెస్ ఉంది, అసలు ఈ డ్రెస్ ఇప్పుడు ఇట్లా ఎందుకుండేది? ఈ డ్రెస్ ఇట్లా ఎందుకుండేది? ఇప్పుడు పుట్టక ముందే ఏం డ్రెస్ ఉండాలి, పుట్టగానే ఏం డ్రెస్ ఉండాలి, ఆ తర్వాత పెళ్ళప్పుడు ఏం డ్రెస్ ఉండాలి, సావప్పుడు ఏం డ్రెస్ ఉండాలి, దావకాల నుండి ఏం డ్రెస్ ఉండాలి, అది కూడా వాడే నిర్ణయిస్తాడు. ఆహారం, తిండి ఆడే నిర్ణయిస్తాడు. నువ్వు ఏదన్నా ఆర్డర్ కొట్టు, 5 నిమిషాల్లో నీ ఇంటికి వస్తుంది. అది స్విగ్గీ, జొమాటోనా, నీ ఇష్టం. మన సంస్కృతి ఏమైంది? ఆ విధంగా మారిపోయింది. మనిషి పుట్టుక నుండి మనిషి చనిపోయే వరకు ఆ మధ్య జరిగే తంతువులన్నీ ఏదైతే ఉన్నాయో, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఏదైతే ఉన్నాయో, వాటన్నిట్లో పెట్టుబడిదారుడు చొరబడ్డాడు, వాటన్నిట్లో సామ్రాజ్యవాది చొరబడ్డాడు, అవన్నీ కూడా ఒక వ్యాపార సరుకు అయింది. అవన్నీ కూడా ఒక వ్యాపారానికి వనరైనాయి, ఒక పెట్టుబడికి వనరైనాయి, ఒక దోపిడికి వనరైనాయి. ఇవాళ నువ్వు ఏం లేదు, పలానాడు పెళ్లి అంటే అయిపోయాయి, మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్. ఇక నీ ఇంటికాడ అసలు నీ ఇల్లు కూడా వారికి అవసరం లేదు. నువ్వు ఫంక్షన్ హాల్ కొత్త అంతా వాడే చూస్తాడు. పెళ్లి చేసి ఆ పిల్లనాడు పంపిస్తే అయిపోయాయి. మొత్తం వాళ్ళే చూస్తారు. నువ్వు ఏ ఫంక్షన్ చేయాలన్నా వాళ్ళే చూస్తారు. చావు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ అయింది. డప్పు కొట్టే కానించి పొందబెట్టేదాకా, కాల్ చేసేదాకా ప్రతిదీ వాళ్ళే చూస్తారు. కూడా మనుషులు ఉన్నారు. చాలా కరెక్ట్ చెప్పినావు. దాని మీద ఒక గతంలో నేను ఒక సినిమా చూసానమ్మా, దాని పేరు రుడాలి అనే సినిమా. అంటే మీరు చెప్పినట్టుగా భలే గుర్తు చేసావు. అంటే రుడాలి అంటే ఏడ్చేది అని, ఏడ్చేటామె అని. రోనా అంటే ఏడవటం కదా, రుడాలి. ఏడ్చేటందుకు మనుషులు ఉన్నారు, పిల్లలు కట్టేందుకు మనుషులు ఉన్నారు, పాలు ఇవ్వటానికి మనుషులు ఉన్నారు. అసలు మనుషులు లేనిది అంటే సంస్కృతి వ్యాపారం అయింది. ప్రస్తుత సంస్కృతి ఏ విధంగా ఉందని నువ్వు అడిగితే, అది వ్యాపార సరుకుగా మారింది. మన సంస్కృతి అని గుండెలు బాదుకునేటోళ్ళు, మన సంస్కృతిని కాపాడాలి అని బాకాలు ఊదే వాళ్ళు పెట్టుబడిదారుల ముందు, సామ్రాజ్యవాద దోపిళ్ల ముందు మోకాలు ఎడుతున్నారు. దేశాన్ని తాకట్టు పెడుతున్నారు, సంస్కృతిని తాకట్టు పెడుతున్నాడు, ధ్వంసం చేస్తున్నారు. అది ఈనాడున్న పరిస్థితి. థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు, మాతో మాట్లాడినందుకు. ఇదండి మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా చక్కటి విషయాల గురించి, మంచి మాటలు తెలుసుకోవడం కోసం మరి మీకేమైనా టాపిక్స్ కావాలన్నా మమ్మల్ని మీరు కామెంట్ బాక్స్ లో మీరు పెట్టొచ్చు. ఈ వీడియోస్ మాకు కావాలి, ఈ టాపిక్ మీద మాట్లాడాలి, అట్లాంటి విషయాలు ఏమైనా ఉన్నా మీరు మాతో పంచుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. మా బొజ్జభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.